నాటించాడు ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండవు మగమెంతో చాడు మూడు వారి ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు మగమెంతో చాడు మూడు వారి ముళ్ళ పొదలలో పృంగి మేకబడి ముళ్ళ పొదలలో పృంగి మేకబడి పండ్లు పోయేవాడు వాటి అగ్ని వేసిపోతాడు పండ్లు పోయేవాడు వాటి అగ్ని వేసిపోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు అట్టనీరు తడి కాటి పెంచాడు తన పుత్రుని రక్త నీరు తడి కాటి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు నిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు. సరే మనమందరం లేచి నుంచొని ఒక పాట పాడుకొని మళ్ళీ కూర్చుందాము. సంతగీతాల నుంచి 303వ పాట పాడుకుందాము. సంగమా మేలుకొనుమా అని పాడు. సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా కులము బలమాని తలపోయక కలహము ద్వేషం విడనాడుమా కులము బలమాని తలపోయక కలహము ద్వేషం విడనాడుమా రాక్షసుని ఆశించుమా రాక్షసుని ఆశించుమా కలుగును క్షేమము కలకాలము కలుగును క్షేమము కలకాలము సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా కలదు విలువ ప్రభు సేవకు కలసి మెలసి నడయాడుమా కలదు విలువ ప్రభు సేవకు కలసి మెలసి నడయాడుమా చిలిమి కలిగి జీవించగా చిలిమి
ఎడగా కలత వెలత ఎడవాయను కలత వెలత ఎడవాయను సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో కలదు జయము సాచానికి కలదు జయము సాచానికి సాగి పోమో ప్రభుదారిలో సాగి బ్రహ్మో ప్రభుదారిలో సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా సంగమా. దయచేసి అందరు కూర్చోండి. సరే, చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో ఆరాధన ఎందుకు జరపబడుతుందో మీ అందరూ తెలుసు. ఎందుకంటే ఉదయకాల సమయంలో ఆరాధన మనకి జరగలేదు. తల్లిగారు, గ్రామంలో ఉన్న తల్లిగారు మోదుగు సువర్త గారు నిన్న అనుకోని రీతిలో శరీరం నుంచి ఆత్మ వేరుపరిచారు. కాబట్టి వారి పార్థివ శరీరం ఈ రోజు ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో సమాధి చేశారు. దాని నిమిత్తము ఇప్పుడు మనం ఆరాధన పరిశుద్ధంగా తప్పనిసరిగా ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఈరోజు 7 గంటలకి ఆరాధన మనం జరుపుకుంటున్నాం. రోజు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా జాగ్రత్తగా వచ్చి అందరూ ఆవలిస్తున్నారు, నిద్రపోతున్నారు కొంతమంది. దయచేసి ఈ గంటన్నర ఆవలించుకొని నిద్రపోకుండా సహోదరులు చెప్తున్న మాటలు వినవలసిందిగా దేవుని యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరిచేటట్టుగా మీ విశ్వాసం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. సరే, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. యోనా రాసిన గ్రంథము, పాత నిబంధన గ్రంథము, యోనా రాసిన గ్రంథము 762వ పేజీ. పరిశుద్ధ గ్రంథం వరకు తెలిసి చూడండి. యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం దాకా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వారు తెలిసి చూడండి. పాత నిబంధన గ్రంథము 762వ పేజీ, యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం దాకా మన మధ్యలో ఉన్న సహోదరుడు ప్రసాద్ చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనాలు సహోదరుడు ప్రసాద్ చదువుతుండగా బైబిల్ మనం తెలిసి పరిశీలించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. సింపుల్గా ఏంటండి యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. యెహోవా వాక్కు అమిత్తయు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నిన్వే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నిన్వే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తిర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎపెకు పోయి తిర్షీయునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు
కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ పోవుగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోచుండెను. మహాపురుషుడ పరమేశ్వరుడు తండ్రిని ఘనమైన నామస్తలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వర్షం నుంచి బుధవారం మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల ఆరాధన జరగలేదు. రాత్రి కాల సమయంలో ఈ విధంగానైనా 7 గంటలకు మేము ఆరాధన ప్రారంభించి ఆరాధన వరకునైనా పాటల ద్వారానైనా మనసుతోనూ ఆత్మతోనూ పాటలు పడేది మహిళపరిచయం మేము నమ్ముతున్నాం తండ్రి. అదేవిధంగా కూడా వచ్చిన ప్రతి బిడ్డలైనా పేరు పైన మీరు దీవించిన ఆశించినైనా ఎవరైతే బిడ్డలైనా పరిశుద్ధుల ప్రాముఖ్యతగా గుర్తుపెట్టుకుని ఎవరైతే ఆరాధన చేయాలో తప్పనిసరిగా ఆరాధిస్తూనైనా యేసుక్రీస్తు తన దేవుని ఆత్మతను సత్యంగా ఆరాధిస్తూ తప్పనిసరిగా కుమార్ యొక్క సినిమా రక్తం తీసుకోవాలి. ఆ విధంగా బిడ్డల ఆలోచన కలిగి ఇంకా రాని బిడ్డలు ఎవరైతే ఉన్నారైనా వారు ఆరాధన క్రమంలో అదేవిధంగా క్రీస్తు యొక్క సెల్లు త్యాగానికి అపహరణ చేయకుండా సమయానికి నీ మందిరకు రావడానికి మంచి ఆలోచన జ్ఞానము మీ మందిరం రప్పించుకొని కుమార్ యొక్క సినిమా రక్తం తీసుకుని వారి ఆత్మను జీవించుకోవడానికి ఒక మంచి మార్గం ఈ లోకంలో సిద్ధపరచుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కానీ అదేవిధంగా మా ప్రయాణమంతులు తోడుకుంటున్న విధానం బట్టి చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన గ్రామంలో తల్లిదండ్రులైన మోదుగు సువార్త గత రాత్రి గత మధ్యాహ్నం మీరు తెలుసుకున్నారు తల్లి. ఆ బిడ్డ ఆత్మని సన్నిధికి ఉన్నదాన్ని కూడా మేము నమ్ముతున్నాం తల్లి. ఈ రోజునైనా వారి యొక్క కార్యక్రమంలో మీరు తోడుకున్న విధానం పట్టుకున్న మిసులు చెల్లిస్తున్నాం కానీ దుఃఖపడి వారి తల్లిని ఓదార్పడతారు చెప్పిన ప్రకారము ఆ బిడ్డ ఓదార్పు ఆ కుటుంబం ఓదార్పు తెచ్చేసి బాధ్యత తెచ్చి మరి ప్రార్థన చేస్తున్నాం తల్లి. అదేవిధంగా ప్రతి విషయంలో ఇప్పటి వరకు మీరు సహకరించారు కానీ ఇంకా సహకరించే భాగం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా నేను సంఘంలో ఎవరైతే దుఃఖపడుతున్నారో నైనా ప్రతి బిడ్డలు కూడా పేరు పైన మీరు దీవించి ఆశిస్తున్న వారికి ఓదార్పు ఆదరణ దయచేసే భాగం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రాముఖ్యంగా సౌందర్యంలో వాక్య పరిచయంగా మీరు తోడుకుంటూ కాకుండా బిడ్డలు వినిచుకుంటున్నాయినా మంచి ఆలోచనతో జ్ఞానంతో వినే భాగం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం కానీ బిడ్డలు సమయాన్నినైనా నీ మందిరంలోనైనా వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేట మంచి అవకాశం వీళ్ళకి కల్పించుకునే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన మీరు చేతులుగా చూపుతున్నాం కానీ వచ్చిన బిడ్డగా గ్రామ మొదల సంఘం మొదల మీరే ఆరాధన ఘనత మహిమ ప్రభావం పొందనవచ్చు. మాకు కావలసిన ఆశ్రదలైనా మీ చిత్తానుసారం 30 తర్వాత ఆశ్రయిస్తున్నాము. మా రక్షకుడనే సూచిస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరులందరూ అక్కడ చేయవలసిందిగా సమయాన్ని సమర్పిస్తున్నాము. ముందుగా మనందరికీ ఇటు సమయాన్ని దయచేసినటువంటి తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడా వచ్చి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరి వింటున్నటువంటి బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మానవుని యొక్క జీవితం చాలా విలువైంది. దేవుడు సృష్టిలో అనేకమైనటువంటి జంతువులను పక్షులను అనేకమైన వాటిని సృష్టించాడు. అలాగే మానవుని కూడా సృష్టించాడు. జంతువులకు పక్షులకు లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మానవునికి ఇచ్చాడు. మనిషి యొక్క జ్ఞానం ఈనాడు ఎలాగుంది అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుడు కోరుకునేది పక్కన పెట్టి అంతా కూడా నా ఇష్టం అండి,
నా జీవితం అండి, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అనేటువంటి వారు ఎక్కువైపోయారు. దేవుడు నిన్ను సృజించింది నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు. ఎవరి ఇష్టానుసారంగా బ్రతకడానికి? నిన్ను సృష్టించిన వానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కోరిక ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ఆశ ఉంది అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోయాడు. కాబట్టి ఈనాడు మనిషి యొక్క జీవితం పతనమైపోవటానికి గల కారణం, మనిషి యొక్క జీవితం సాతాను బంధకాల్లో చిక్కుకుపోవటానికి గల కారణం, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఉద్దేశాలు దేవునికి దగ్గరగా లేకుండా దేవునికి దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమైపోతారు అంటే దేవుని నుండి దూరంగా బ్రతకడం వల్ల రాబోయే కాలంలో లేకపోతే మరణించిన తర్వాత వారికి ఒక కష్టము లేకపోతే నష్టం ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మనిషి నాడు కేవలము తాను జీవించేటువంటి జీవితకాలం 50 సంవత్సరాలు కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఇదే జీవితం అనుకుంటున్నాడే తప్ప మరణించిన తర్వాత కూడా జీవితం ఉంది, దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోతూనే ఉన్నాడు. దేవుని యొక్క గ్రంథం బోధిస్తున్నప్పటికీ, బోధకులు చెబుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి అంతా కూడా ఏమవుతుందంటే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా. ఏమిటంటే దేని పెట్టారు ఈరోజు మన అంశం ఏంటది? చూడలేదు, వాట్సాప్ చూశారు ఎవరైనా? ఇష్టం తెచ్చే కష్టం. ఏంటదట? ఇష్టం తెచ్చే కష్టం. మనిషికి ఇష్టం అనేది ఎప్పుడు మొదలవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఏ వయసు నుండి మొదలవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పటి నుంచి మొదలవుతుంది మరి చెప్పాలి? ఎప్పటి నుంచి? చిన్నతనం నుండి మొదలవుద్ది. చిన్నతనం అంటే ఎప్పుడైతే ఆహారం తినటం మొదలు పెడతారో చిన్న పిల్లలు, తల్లి గోరు ముద్దలు చూపించి ఏం చేస్తుంది? చందమామను చూపించో, లేకపోతే ఆకాశాన్ని చూపించో, లేకపోతే పక్షులను చూపించో, లేకపోతే ఇంకేదో చూపించి ఆహారం పెడతా ఉంటుంది. అలా పెట్టేటువంటి సమయంలో ఆహారం తీసుకున్నటువంటి బాలుడు లేకపోతే బాలిక లేకపోతే చిన్న బిడ్డ కొన్ని ఆహారం మింగేస్తాడు, కొన్ని ఆహారాన్ని ఊసేస్తాడు. అంటే ఏమీ లేదు, ఈ ఆహారం ఇష్టం లేదని చెప్పడం అన్నమాట. బయటికి ఆహారం నోట్లో నుండి బయటికి ఊయటం అంటే ఇది నాకు ఇష్టం లేదని తల్లికి చెప్పడం. అప్పుడు మాటలు కూడా రావు. ఏమి రావు? మాట కూడా రాదు. నాకు ఇష్టం లేదు ఈ ఆహారం అని చెప్పేటువంటి మాట కూడా రాదు. కానీ క్రియ ద్వారా చెప్తాడు. ఏం చేస్తాడంటే ఊసేస్తా ఉంటా. అప్పటి నుండి మొదలైనటువంటి ఇష్టము మనిషి మరణించేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఉంటుంది, ఇష్టం అనేది ఉంటుంది, కాదనట్లేదు. ఇష్టం అనేది ఉంటుంది, కాదనట్లేదు. మనం చూస్తాం ఆదికాండం 3వ అధ్యాయంలోనే చూస్తాం. మనం ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడే మనం చూస్తాం. ఏంటి, ఆదాము అవ్వ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నిటినీ కూడా తినొచ్చు, అయితే ఇదిగో పలానా చెట్టు ఫలాలు మీరు తినొద్దు అని ఆదాముకి చెప్పాడు. ఆదాము వెళ్ళి అవ్వమ్మగా చెప్పాడు. అంతే కదా. చెప్పినా కానీ ఇన్ని పండ్లు ఉన్నా, అన్ని రకాల ఆహారం ఉన్నా, అన్ని రకాల పండ్లు పలహారాలు ఆహారం ఉన్నా, దేవుడు సిద్ధపరిచినటువంటి అనేకమైనటువంటి రకాల పండ్లు ఎన్ని అనేది మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ తిన్నా కానీ ఇంకేమి లేదంటే తృప్తి లేదు. ఇంకా ఎక్కడో ఆశ. ఆ ఆశ చూపించింది సాతాను. ఈనాడు మనిషి యొక్క జీవితం ఎలాగుంటుందంటే, కొంతమంది పక్కమట్ట వాళ్ళు చెప్పినటువంటి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు, కొంతమంది తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తారు. అర్థమవుతుందా?
ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఒకప్పుడు అది జరగవచ్చు, ఒకప్పుడు ఇది జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగే అలవాటు లేదు మనిషికి, అర్థమవుతుందా? ఇప్పుడు మందు తాగేటువంటి అలవాటు ఎలా అవుద్ది ఆ మనిషికి? ఎలా అవుద్ది? తాగేవాడి యొక్క ప్రేరేపణ ద్వారా జరుగుతుంది. మరి తాగేవాడి ప్రేరేపణ అంటే అది ఎవరిష్టం చెప్పాలి? పక్కమ్మటి నేర్పే ఆయన ఇష్టం అన్నమాట, అంతే కదా. ఫ్రెండ్స్ అంటారు కదా, సినిమాకో లేకపోతే త్రాగుడుకో లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అసలు ఆ మనిషికి ఆలోచనే ఉండదు. అయినా కానీ వీడు కూడా ఇతరులు కూడా తాగేటట్లు చేయాలి అనేటువంటి ఇష్టం, పక్కమ్మటి వాడి ఇష్టాన్ని వాడి ద్వారా నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు వాడి ఇష్టాన్ని వీడు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికి అంటే మొహమాటం కొద్దు, లేకపోతే అవమానంగా ఫీల్ అయ్యో, జస్ట్ అలాంటి చోటికి వెళ్లకుండా ఉండడం, అలాంటికి దూరంగా ఉండడం బెస్ట్. ఒక మనిషి త్రాగుడే కావచ్చు, అబద్ధమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మొట్టమొదట తనే ఇష్టం ఉండదు, పక్కమ్మటి వాళ్ళ ఇష్టము ద్వారా ఈ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వస్తాడు. అలా అలవాటైపోయి ఇక అదే ఇష్టంగా కొనసాగుతూ ఉంటాడు. ఇది మనిషి యొక్క పోకడనమాట. అది చేయొచ్చా చేయకూడదా, అది దేవునికి ఇష్టమేనా కాదా అనేటువంటి ఆలోచనలు ఉండవు. మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఈనాడు చాలా మంది బ్రతుకుతారు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి. ఎందుకంటే మనుషుల ముందు ఎలా ఉండాలంటే మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ప్రయాసపడతా ఉంటారు ఈనాడు చాలా మంది. ఆదాము అవ్వలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి సాతాను యొక్క ఇష్టాన్ని, సాతాను చెప్పినటువంటి కోరికను, సాతాను ఆ పండంక ఎప్పుడైనా చూసావా, చూడు అది ఎలాగుందని చూసినప్పుడు అది రమ్యమైనది గాను కన్నులకు అందమైనది గాను కనపడిందట. మరి అప్పుడు దాకా కనపడలేదా? సాతాను వచ్చి చెప్పినప్పుడే కనపడిందా? అప్పుడే కనపడిందంటే దాన్ని వివరించటం. మనుషులు కూడా అలాగే వివరిస్తారు. ఒకసారి దాగి చూడు అసలు ఎంత బాగుంటుందో. ఏంటిది? అది సిగరెట్ అయినా ఒక్కసారి తాగు, ఒక్కసారి అసలు తాగు చూడు, నువ్వు ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. తాగను అన్నా కానీ ఏదో రకంగా అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. ఈనాడు అనేక మంది మందుకు కానీ ఇంకా దేనికైనా బానిసలు అవటానికి కారణం అదే. ఎందుకంటే తన ఇష్టాన్ని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుతా ఉన్నాం, ఎదుటి వాళ్ళని సంతోషపరచడం కోసం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టము తెచ్చే కష్టం. నువ్వు ఎదుటి వారి ఇష్టాన్ని నెరవేర్చాలని ఆలోచన కలిగి మందు తాగావు. ఇప్పుడు నా కష్టం ఎవరికి, నష్టం ఎవరికి? నువ్వు ఇష్టాన్ని నెరవేర్చేవే వాడికి కాదు. నువ్వు తీసుకుంటున్నావు కదా మందు, లేకపోతే సిగరెట్, లేకపోతే ఏదైనా, అది ఎవరికి కష్టాన్ని తెచ్చిపెట్టుద్ది, ఎవరికి నష్టాన్ని తెచ్చిపెట్టుద్ది? తాగే వ్యక్తికే నష్టాన్ని తెచ్చిపెట్టింది తప్ప తాపించిన వాడికి మాత్రం కాదు. అంటే వాడు తాగితే వాడికే వస్తుంది, అది వేరే విషయం, అంతే కదా. ఇది ఈనాడు మనుషులు గమనించట్లేదు, చెడును ప్రేరేపించినంత త్వరగా మంచిని ప్రేరేపించే వాళ్ళు తక్కువైపోయారు ఈనాడు. ఒకవేళ ప్రేరేపించినా కానీ మంచిని నేర్పుతున్నప్పటికీ కూడా నేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది మంచి దేవుని ఇష్టం, ఇది దేవుని ఇష్టం కాదు అని చెప్పుకున్నా దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటో దేని పెట్టారా? ఇప్పుడు సాతాను చెప్పింది, అవ్వమ్మ పండు తిన్నది, తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. ఇప్పుడు భర్త మరి తినకూడదు కదా, మరి తినొచ్చా? తెలుసా తెలియదు? ఆదానికి తినొచ్చా తినకూడదు? తినకూడదని తెలుసు, అంతేగా, తినకూడదని తెలుసు, అయినా తిన్నాడు. ఇప్పుడు ఎవరిష్టం నెరవేర్చడం కోసం అంటారు? ఎవరిష్టం నెరవేర్చడం కోసం? భార్య ఇష్టం నెరవేర్చడం కోసం పండు తిన్నాడు ఆయన, ఇద్దరు తిన్నారు. ఇప్పుడు కష్టం వచ్చిందా రాలేదా? ఏం కష్టం వచ్చింది?
అసలు ఆ చెట్టు ఫలం తిన్నందుకు మిగతా చెట్ల ఫలాలు కూడా తినే అధికారాన్ని వాళ్ళు ఏం చేసినారు, పోగొట్టుకున్నారు. బయటికి గెంటిదే పడ్డా. కష్టం. ఇష్టం చాలా చిన్నదే, ఇష్టం చాలా చిన్నదే, దాని ద్వారా వచ్చే కష్టం చాలా పెద్దది. అది గమనించట్ల మనుషులే. నాకు ఇష్టం చాలా చిన్నదే, దాని ద్వారా వచ్చే కష్టం చాలా పెద్దది. ఈనాడు చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగతనాలు కానివ్వండి, వ్యభిచారాలు కానివ్వండి, అవి చిన్నటువంటి ఇష్టాలే. చిన్న ఇష్టాలంటే కొంత కాలంలో చేసేటువంటి పనులే. అర్థమవుతుందా? దొంగతనం 1 గంట అనుకోండి, వ్యభిచారం అనుకోండి ఒక అర్ధ గంటలో ఏదైనా కావచ్చు, ఎంతసేపైనా కావచ్చు. దాని ద్వారా వచ్చేటువంటి కష్టం ఎంత? చాలా పెద్ద. అర్థమవుతుందా? ఏం కష్టం వస్తుందో కూడా మనకు తెలియదు. ఏం కష్టం వస్తుందో కూడా మనకి తెలియదు. ఈనాడు ఆత్మీయంగా బ్రతకండి అంటే శారీరకంగా బ్రతుకుతున్నారు. శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. శరీర కోరికలు నెరవేర్చుకుంటూ మరి ఆత్మ విషయాల్లో పక్కన పెడితే వచ్చే కష్టం ఏంటి అంటే నరకం. మరి శరీర కోరికను చంపేసి ఆత్మ కోరికలు నెరవేరిస్తే వచ్చేటువంటి లాభం చాలా పెద్దది. కష్టము పెద్దదే, లాభము కూడా పెద్దదే. ఏది నిర్ణయించుకోవాలనేది దేవుడు మన చేతిలోనే ఉంచాడు. కానీ మనిషి ఏం చేస్తున్నారంటే, నా ఇష్టం అండి. ఇప్పుడు తాగేవాళ్ళు చూడండి, అడగండి ఏమంటారు, ఎందుకైనా అలా తాగుతున్నావు? తాగనోడు మాట్లాడతారు, తాగినోడు మాట్లాడరు. ఎందుకు తాగుతున్నావు అని. తాగనోడు ఏమంటాడు, కొద్దిగా తాగని చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్దాం రమ్మని చెప్తూ ఉంటారు. కానీ తాగని వాళ్ళు ఏం చేస్తారు అంటే, అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అలవాటు ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే గద్దిస్తూ ఉంటారు. గద్దిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నా ఇష్టము అంటారు. వాళ్ళ ఇష్టమే, కాదంది ఎవరు. కానీ వచ్చే నష్టాన్ని ఏం చేస్తున్నారు చెబుతున్నారు. ప్రేమటువంటి దేని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇష్టము కొంచెమే కానీ దాని ద్వారా వచ్చే కష్టం చాలా పెద్దది. అంచనా వేయాలి. అంచనా వేయగలిగి ఏది నెరవేర్చాలి, ఏది నెరవేర్చకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి వారు కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం. దాని ద్వారా వచ్చేటువంటి లాభాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మనం సహోదరుడు చదివాడు యోనా గ్రంథం, మనకు బాగా తెలిసినటువంటి అంశం, అందరికీ తెలిసినటువంటి అంశం, ఎన్నోసార్లు విన్నటువంటి అంశం. యోనా గారిని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా తన ఇష్టానుసారముగా, తన ఉద్దేశము చొప్పున, తన ఇష్టము చొప్పున ఎక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు? తర్షీషు ఎక్కడానికి వాడ ఎక్కి హాయిగా నిద్రపోతున్నాడు. హాయిగా నిద్రపోతున్నాడా లేదా? మరి నిద్రపోతున్నాడు. మరి నిద్రపోయికి ఏం కష్టం వచ్చింది అంటారు? ఇప్పుడు ఆయనకే కాదు, ఆయన పక్కన ఉన్న వారు కూడా ఏమొచ్చింది? కష్టం వచ్చింది. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు యోనా గారు. అందుకని ఏమొచ్చిందంటే ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. సముద్రంలో ఉన్నటువంటి ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. దాంట్లో చాలా మంది ఉన్నారు యోనా గారితో పాటు. వాళ్ళు ఏం చేశారంటే ఓడ తేలిక అవడానికి దాంట్లో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పారేశారు. సముద్ర ప్రయాణాలు కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులు సరిపోను ఆహారం తీసుకెళ్తారు, ఇంకేమైనా సరుకులు, ఇంకేమైనా వస్త్రాలు కావచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద లగేజ్ అనేది ఉంటుంది. వాటన్నిటినీ కూడా సముద్రంలో పడేస్తే వాడ తేలిక వద్దని అనుకుని ఏం చేశారు? వాటన్నిటిని కూడా పడేశారు. అయినా కానీ ఇంకో పాన ఆగట్లేదు. అప్పుడు ఏం చేశారు? చీట్లు వేశారు. చీట్లు అయితే ఎవరి పేరుతో వచ్చింది? యోనా పేరుతో వచ్చింది. మరి యోనా గారు ఎట్లా ఉన్నాడు? ఆయనకి అసలు ఈ ఆలోచనే లేదు. అర్థమవుతుందా? ఆయనకి ఆలోచనే లేదు. ఈనాడు చూడండి, చాలా మంది, కొంతమంది చెడు అలవాట్లు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, ఈ కుటుంబ ఆలోచనలు ఉండవు వాళ్ళకే. ఏ ఆలోచనలు ఉండవు? కుటుంబ ఆలోచనలు ఉండవు. ముందు ఆయన అనుకున్నది చేయాలి. ముందు అర్థమవుతుంది? ఆయన అనుకున్నది ఖచ్చితంగా చేయాలి. వెనక మిగిలితే ఏంటి, మిగలకపోతే ఏంటి, ఇంట్లో వాళ్ళు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ముందు నాకు మాత్రం కడుపులో పడాల్సింది. అర్థమవుతుందా? వాళ్ళకి వెనక వాళ్ళు కూడా ఈయన చేసేటువంటి పనికి వెనక వాళ్ళు కూడా నష్టపోతారంటే విషయాన్ని నాడు మర్చిపోతున్నాడు. యోనా గారు ఏం చేస్తున్నాడు? చక్కగా హాయిగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే ఆయన లేపారు.
ఏంటి ఏంటి నీ పేరు వచ్చింది మరి ఏంటంటే ఇది నా పేరు నన్ను బట్టే వచ్చింది అన్నాడు ఆయన. ఒప్పుకున్నాడు, సంతోషం. కొంతమంది తప్పు చేసినా ఒప్పుకోరు. ఆ తప్పును కప్పుపుచ్చడానికి ఇంకేం చేస్తారు, ఇంకొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అని యోనా అలాంటి వాడు కాదు, తప్పు ఏదో ఒప్పుకున్నాడు, ఇది నా వల్లే వచ్చింది అని. మరి ఏం చేయమంటాను అన్నాడు. నన్ను తీసుకెళ్ళి ఆ సముద్రాలు పడేయండి చాలా అన్నాడు. ఒక మాటలో ఏమన్నాడు, నన్ను ఎత్తి సముద్రాలు పడేయండి, వాన దెబ్బ కాగిపోయింది తుఫాను అన్నాడు. ఉన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. అవునా కదా? పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోండి. అదే పనిగా తప్పులు చేయటం మానేయండి. అదే విధంగా తప్పులు చేయటం మానేయండి, మేలు జరుగుద్ది. తప్పు ఏమంటే తప్పు, మోసం ఏమంటే మోసం, దగా ఏమంటే దగా చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోయింది. నీ జీవితం పాడైపోయింది, నీ జీవితం ఎడిపోయిందో తెలియదు. తప్పులు చేస్తారు, తప్పులు చేసినప్పుడు కూడా దాన్ని దిద్దుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు కూడా దిద్దుకోకపోతే నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచన. యోనా గారు ఏమన్నాడంటే, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు, సముద్రంలో పడే అన్నాడు. ఎందుకు అన్నాడు అంటారు ఆ మాట? తప్పు చేసి ఒప్పుకున్నాడు కదా. నా గురించి చేయలేందుకు ఇబ్బంది పడటం, నా గురించి చేయలేందుకు మునిగిపోవటం, అలాంటి ఆలోచన చాలా మందికి ఉండవు. నేను పోతే పోయాను, నా ఏమంటే ఇంకా 4 రావాలి అనుకున్నాడు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? నష్టపోతే నేను కాదు, నాతో పాటు ఎంతమంది నష్టపోవాలి? 10 మంది నష్టపోవాలి అనుకుంటారు. నా గురించి ఎదురు వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? అదేదో నష్టం నేనే పోతా అనుకున్నాడు గొప్పోడు అవుతాడు. ఎందుకంటే మరలా నష్టాన్ని సరిదిద్దుకునేటువంటి ఆలోచన వాడికి వస్తుంది. ఈనాడు అలాగే ఉంటారు చాలా మంది. ఏంటంటే నాకు జరిగే నష్టం ఎదుటోడికి కూడా జరగాలని కోరుకునే వాళ్ళు ఈనాడు ఎక్కువ మంది ఉన్నారు, మేలు కోరుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. యోనా గారిని ఏం చేశారంటే ఎత్తి సముద్రంలో పడేశారు లేదా? అప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నారండి ఎవరు? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మారు మనసు వచ్చింది, అప్పుడు కష్టం వచ్చింది. ఆ కష్టంలో ఏం చేస్తున్నాడంటే ఇష్టము తెచ్చే కష్టం, పెద్ద కష్టం వచ్చిపోయింది. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థన ఎక్కడ చేయొచ్చు? చాలా మంది మందిరంలోనే చేయాలనుకుంటారు. చాలా మంది మందిరంలో చేయడం మంచిదే, నీ ఇంట్లో చేయొచ్చు, ఊరి గుడిసెలో చేయొచ్చు, చెట్టు కింద చేయొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? చెప్పాలి. చేయొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనస్సుతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పెదవులతో కాదు, మనస్సుతో ప్రార్థన చేయాలి. పెదవులతో చేయటం వేరు, మనసుతో చేయటం వేరు. మనసుతో చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకని ఆయన కష్టంలో కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని విడిచిపెట్టడం వల్ల యోనా గారికి ఆయనతో పాటు ఉన్న వారికి కష్టం. ఒకసారి ఆలోచించే మనము కూడా మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు దేవుని విడిచిపెడతాం, దేవుని ఆజ్ఞ పెడచెవిని పెడతాం, దేవుని సన్నిధిని మానివేస్తాం, ఆరాధన క్రమాన్ని మానివేస్తాం. ఒకసారి ఆలోచించే దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఏముంటుంది? మనకి కష్టం ఉంటుంది, లేకపోతే నష్టం ఉంటుంది అనేటువంటి అంచనా మనం వేయాలి. ఆ ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మానివేయటమే కాదు, దేవుని యొక్క విశ్వాసములో కొనసాగుతున్న మనము దేవునికి ఇష్టమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. అవి చేయలేనప్పుడు, వేరొక పని చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టం లేనిది, దాని ద్వారా కూడా కష్టం ఉందని అంచనా వేయగలిగి మన ఇష్టానుసారముగా కాకుండా దేవుని ఇష్టానుసారముగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. నీ ఇష్టానుసారముగా బ్రతకటానికి నీ జీవితం నువ్వు ఏర్పాటు చేసుకున్నది కాదు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాల దినాలలో దేవుని ఇష్టాన్ని కొంచెమైనా కొద్దిగైనా నెరవేర్చడం కోసం మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. పనులు ఎప్పుడూ ఉంటాయి, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, బాధలు ఎప్పుడూ ఉంటాయి, రోగాలు ఎప్పుడూ ఉంటాయి. ఇవి కాదు ముఖ్యం. వీటన్నిటిని కూడా అధిగమించి దేవుని యొక్క ఇష్టాన్ని కష్టములోను సంతోషములోను కూడా నెరవేరుస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీకు ఏముంటుందంటే దేవుని కొరకు కష్టపడే వారికి ఏముంటుంది? లాభం అనేది ఉంటుంది. ఏముంటుంది?
లాభం అనేది ఉంటుంది. కాబట్టి యోనా గారు ఏం చేస్తున్నాడంటే చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పెడచెవిని పెట్టిన ఆయన ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? ఎందుకని? ఆయన మనస్సు మార్చుకొని ప్రార్థన చేస్తున్నాడు, దిద్దుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దిద్దుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, యోనా గారు తన ఇష్ట ప్రకారం వెళ్ళటం వల్ల ఆయనకి వచ్చినటువంటి కష్టం, మరలా కష్టముల నుండి బయటపడ్డా లేదా? బయటపడ్డా లేదా? మనం కూడా అంతే. కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా కొన్ని పనులు చేస్తాం, అవి కొన్ని మేము నెరవేరితే కొన్ని నెరవేరవు, కొన్ని నష్టాన్ని కూడా కలిగజేస్తాయి. అయినా సరే నష్టంలో నుండి బయటపడే ప్రయత్నం మనం చేయవద్దా? ఆ నష్టంలో ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసాం, ఫెయిల్ అయ్యాం, నష్టం జరిగింది, అయితే అయ్యింది, మరలా ఏం చేయాలి? మరలా ప్రయత్నం చేయాలి, ఆ నష్టంలో నుండి బయటికి రావాలి, ఈసారి ఇంకొంచెం కష్టపడాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే లాభాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, ఈ భూమి మీద నీ ఇష్టం ఏదైతే ఉందో నీ ఇష్టమే, కానీ దేవుని ఆశించినటువంటి క్రియలు నువ్వు చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు మేలులు అనుగ్రహిస్తాడు. ఇంకో సంఘటన మనం చూస్తే మనకందరికీ బాగా తెలిసినటువంటి సంఘటన లూకాసువార్త. లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయం 19 నుండి మనకు తెలుసు బాగా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి కూడా రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఇక్కడ మనకు తెలుసు ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు. ఇప్పుడు వీరి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎవరి ఇష్టానుసారంగా బ్రతికాడు? మరి ఆయన జీవితం ఆయన ఇష్టానుసారంగా బ్రతకకుండా ఎలా బ్రతుకుతాడు? ఏమండి, ఇప్పుడు నా జీవితం ఉంది, మరి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, ఇప్పుడు దీంట్లో తప్పే ఉందంటారా? ఉందా? ఉంది. నీదే జీవితం, కానీ నీకు ఇచ్చింది ఎవరు? దేవుడిని మర్చిపోతే ఎట్లా? ఈ ధనవంతుడు అలా అనుకోలేదు. నాకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని బ్రతికాడు, సంతోషంగా బ్రతికాడు. చనిపోయే వరకు ఆయన బాగానే బ్రతికాడు అనుకుందాం. మరి లాజరు యొక్క బ్రతికి ఎలా ఉంది? ఆయన దరిద్రుడు, తినటానికి తిండి కూడా లేదు. ధనవంతుడు బల్ల మీద నుండి రాలిపడే రొట్టె ముక్కలు తిని బ్రతికాడు. అర్థమవుతుందా? అలా బ్రతికి ఎలా బ్రతికాడు అంటే దేవునికి ఇష్టమైన బ్రతికి బ్రతికాడు. దేవునికి ఇష్టమైన బ్రతుకు అంటే ఏంటి? తన ఇష్టమైనటువంటి బ్రతుకు అంటే ఏంటి? మరి మనం జీవితంలో కొన్ని పొందుకోవాలంటే కొన్ని మానేయాలి, అంతేనా కదా? కొన్ని మనం కావాల్సినవి కావాలంటే కొన్ని మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జబ్బు వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు చెప్తాడు, ఈ పదార్థాలు నువ్వు తినకూడదు అంటాడు, ఈ పదార్థాలు తినవచ్చు అంటాడు. అంతేగా? అంటే డాక్టర్ గారు చెప్పింది నేను ఎందుకు వినాలని అనుకున్నాడు అనుకోండి రోగి, ఏమవుతుంది? అసలు ఎవరు అనరు. డాక్టర్ గారి మాట వింటారు కానీ దేవుని మాట వినరు. మనిషితో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే డాక్టర్ గారి మాట బాగా వింటారు కానీ దేవుడు చెప్పిన పత్తం చేయం. డాక్టర్ గారు చెప్పిన పత్తం మాత్రం పూచా తప్పకుండా టయానికి పడుతుంది టాబ్లెట్. అర్థమవుతుందా? ఒక నిమిషం కొంతమంది అటు చేసుకోరు, ఒక నిమిషం ఇటు చేసుకోరు. కరెక్ట్ టైం అంటే టైం. ఏంటది? టాబ్లెట్. ఎవరు చెప్పారు? డాక్టర్ గారికి. మరి దేవుడు చెప్పిన పత్తం చెప్పాం. దేవుడు పత్తం కూడా చెప్తారండి, చెప్పడా? దేవుడు చెప్పే పత్తం ఏంటి? చెడ్డ పనులు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇంకేమైనా వేరే చెడ్డ క్రియలు, అలలతో కూడిన ఆడపాట్లు, వీటన్నీ కూడా పత్తిమే. వీటిని మానేయాలంటే తల ప్రాణం పోకపోతుంది ఒక్కొక్కరు.
అర్థమవుతుందా? మానేసినట్టే మానేస్తారు, మరలా ఏం చేస్తారు? మొదలవుతూ ఉంటారు. మరి డాక్టర్ గారు చెప్పింది అయితే అస్సలకి ఏ రోజు రమ్మంటే ఆ రోజు వెళ్తాం. ఎవరికి? హాస్పిటల్ కాడికి. ఈ టాబ్లెట్లు అయిపోయినట్టు మరి భయమే, మళ్ళీ ఏమైనా రోగం వస్తుందేమోనని భయం. అని మారినా కానీ ఏం చేస్తాం? మళ్ళీ ఒకసారి చెకింగ్కి వెళ్తాం. ఏమిటో దేని బిడ్డ డాక్టర్ గారు చెప్పింది అంతిన్నప్పుడు నువ్వు కూడా డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నావు. ఆత్మ సంబంధమైనటువంటి డాక్టర్ దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుని సన్నిధిలో చెప్పబడేటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది నీకు మందు. అర్థమవుతుందా? అదేంటిది? నీకు మందుది. ఆ మందును మరి ఎంతవరకు స్వీకరిస్తున్నావు? ఆ మందు నీలో ఎంతవరకు పనిచేస్తుంది? వాక్యం అనేటువంటి మందు పనిచేస్తుందా లేదా అసలు మనం చెక్ చేసుకుంటామా? చెక్ చేసుకోం, వింటాం, వెళ్ళిపోతాం. ఆదివారం ఒకరోజు మాత్రం క్రమంగా వస్తాం, ఆదివారం మాత్రం శుభ్రంగా ఉంటాం, ఆదివారం మాత్రం విన్నట్లుగా ఉంటాం. మరి మిగతా 6 రోజులు ఎలాగ ఉంటుంది మన జీవితం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ప్రేమేటువంటి దేని పెట్టారా, విద్యార్థి అనేవాడు, స్కూల్ విద్యార్థి అనేవాడు మాస్టర్ ముందు ఒకలాగా, మాస్టర్ లేనప్పుడు ఒకలాగా ఉన్నాడు అనుకోండి. అంటే ఏంటి దానికి అర్థం? మాస్టర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటాడు, మాస్టర్ లేనప్పుడు బాగా అల్లరి చేస్తాడు. ఇప్పుడు మాస్టర్ వచ్చేలాగే అల్లరి చేయని లాగా ఉన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏంటి? నటించటము. ఏం చేస్తారు? నటిస్తారు. ఈనాడు మనుషులు కూడా దేవుని ఎదుట నటిస్తున్నారు. చాలా మంది మంచిగా ఉంటున్నామని నటిస్తున్నారు. నీ నటన దేవుడికి తెలుసు, నీ జీవితం దేవునికి తెలుసు. నటించొద్దు. నటిస్తే నువ్వే మోసపోతావు. నటిస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా మోసపోతాం. కొంతమంది మాత్రలు ఇల్లు రాత్రి మింగలేకొని బారేస్తారు. మళ్ళీ డాక్టర్ గారు మింగలేదని అడుగుతారేమోనని కొంతమంది చెత్తపొట్లు వేస్తారు డస్ట్బిన్లో. తెలుసా మీకు ఈ సంగతి? మింగలేక కొంతమంది రోగం తగ్గే సంగతి పక్కన పెట్టండి, కొంతమంది టాబ్లెట్లు మింగరు. మీకు తెలుసో తెలియదు. అట్లా ఎక్కువ రాశారనుకోండి, ఏం చేస్తారు? మింగినట్టు మింగి కొన్ని తీసి పక్కన పెడేస్తుంటారు. కొంతమంది పిల్లలు ఇది 4 కింద పెట్టుకుంటారు, మింగరు. పిల్లలు ఏం చేస్తారు? కొంతమంది టాబ్లెట్ వేసుకోమంటే 4 కింద పెడతారు, మింగరు. కొంతమంది మింగినమంట. దీన్ని ఏమంటారంటే నటించడం అంటారు. నీకే నష్టం, మింగకపోతే నీ ఆరోగ్యం పాడైంది. అర్థమైందా? అలాగే దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితంలో కూడా నువ్వు దేవుని ఎదుట నటిస్తే అలా నటించడం మానేయాలి. అర్థమవుతుందా? నిజ జీవితం కావాలి, యథార్థమైన జీవితం కావాలి, ఖచ్చితమైన జీవితం కావాలి. అది కొద్ది కష్టమైనా సరే నీకేం చేస్తుందంటే లాభాన్ని తెచ్చి పెడుతుంది. నా ఇష్టం ఉన్నావు అనుకోండి, నీకు ఖచ్చితంగా కష్టం అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు ధనవంతుడు రాజుల కథలో మనం ఆలోచన చేస్తే, ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు, బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అసలు జీవితం మొదలైంది. అప్పుడు అర్థమైంది ఆయనకి. ఇంటి దగ్గర ఆయనకి వాటర్ ఏమైనా కరువా? బతుకున్నప్పుడు మంచినీళ్ళు ఏమైనా కరువా? ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏమన్నాడు? ఎన్ని నీళ్ళు? ఒక బిందెలు అడుగుతున్నాడా? ఎన్ని నీళ్ళు అడుగుతున్నాడు? చూడండి ఒకసారి అన్నమాట చూద్దాం. ఎన్నో వచ్చిన చదవండి అమ్మా. 24వ వచనం, 23 చదువుకుందాం. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కళ్ళెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న వాదనను చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో నీళ్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎన్ని నీళ్ళు కావాలట? ఇట ముంచి ఇట తీస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక చుక్క వస్తుంది, అది అంటనే ఉంటే. అర్థమవుతుందా? లేకపోతే జారి ఆ చుక్క కోసం ఆయన ఆరాటపడుతున్నాడు. అందుకని ఈనాడు మనుషులు కానీ వస్తువులు కానీ నీరు కానీ ఉన్నప్పుడు తెలియదు, అది లేనప్పుడు తెలుస్తుంది. లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది. మనిషే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎప్పుడైనా కోల్పోతామో దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకు అదే జరుగుతుంది. ఉన్నప్పుడు తన ఇష్టానుసారముగా బ్రతికాడు, ఇష్టానుసారముగా వాడాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే
ఒక్క నీటి బొట్టు కూడా ఆయన దగ్గర లేదు. దానికోసం ఆరాట పడతా ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమో తెలుసు, అబ్రహాం ఒక మాట ఏమంటున్నాడు, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసు. నీకు ఇష్టమైనట్టు బ్రతికావు నువ్వు, అందుకే నీకు ఈ కష్టం. లాజరు కష్టపడ్డాడు, అందుకే సుఖం. ఇప్పుడు దేనికోసం కష్టపడ్డాడు లాజరు? మరి లాజరు కష్టపడింది దేనికోసం? ధనం కోసమా? శరీర కోరికల కోసమా? కాదుగా. దేనికోసం కష్టపడ్డాడు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం కష్టపడ్డాడు. భోజనం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, మనుషుల దగ్గరకు వచ్చినా రాకపోయినా, కురుపులే కుక్కలు నాకుతున్నాయి అంటే ఎంత పరిస్థితి? మనకొచ్చిన పుండుని ఎవరు ఏం చేస్తున్నాడు? కుక్కలు వచ్చి మనుషులు వెళ్తారు దగ్గరికి? వెళ్తారా? వెళ్ళరా? అంత అసహ్య బ్రతికినటువంటి ఆయన దేవునికి ఇష్టమైన వాడు. మరి అంటే దేవుడు ఏం చేశాడు? నీ దేహాన్ని చూడలేదే, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని చూడలేదే, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు చూడలేదే, నీకున్నటువంటి బలగాన్ని చూడలేదే, నీకున్నటువంటి లేకపోతే ఉద్యోగాన్ని లేకపోతే అధికారాన్ని ఇంకేదీ చూడలేదు. ఏం చూశాడు ఆయన? హృదయాన్ని చూశాడు. దేవుని కొరకు బ్రతికినటువంటి బ్రతుకును చూశాడు దేవుడు. అందుకనే మనిషి అంత రోగముతో ఉన్నా సరే మరణించిన తర్వాత ఆయన తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. మరి బతుకున్నప్పుడు సమాధి గడికన్నా తీసుకుపోవడానికి వచ్చారో రాలేదు మనకి తెలియదు. ఆ పరిస్థితులు వచ్చారో రాలేదు మనకి తెలియదు. ఎవరు వచ్చినా దగ్గర బంధువులు, ఎవరు దగ్గర తక్కువ మంది వచ్చి ఉంటారు. ధనవంతులు చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారంటారు? చాలా మంది వచ్చి ఉంటారు. అర్థమవుతుందా? ఇది భూమి మీద జరిగేటువంటి జీవితమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలైన జీవితం ఎప్పుడుందంటే మరణించిన తర్వాత ఉంది. ఆ జీవితం కోసం మనం ఏం చేయాలి? ప్రయాస పడాలి. మనుషులకు అర్థం కావట్లా. పరలోకం ఉందో లేదో, నరకం ఉందో లేదో అనేటువంటి ఆలోచనలోనే ఇంకా ఆలోచన చేసి, ఇలాంటి ఆలోచన చేసి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అడ్డమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు. రేపు దినాన్ని చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే ఖచ్చితంగా మాట్లాడకూడదు, నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు ఫస్ట్ ఏం చేశాడు? సుఖపడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. లాజరు ముందు ఏం చేశాడు? కష్టపడ్డాడు. ఇప్పుడు సుఖపడుతున్నాడు. కాబట్టి కష్టం వెనక ఏముంటుందంటే లాభం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి కొన్ని మనం ఇష్టపడే ఎలాగుంటాయి అంటే, దేవునికి ఇష్టపడాలంటే మంచి క్రియలు చేయడానికి ఇష్టపడాలి, చెడ్డ క్రియలు చేయడానికి ఇష్టపడకూడదు. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం మనం ఇష్టపడకూడదు. మనకు బాగా తెలుసు దావీదు రాజు ఎంతమంది తెలుసు? దావీదు ఎంతమంది తెలుసు? దావీదు ఎంతమంది తెలుసు? అందరూ తెలుసు కదా. దావీదు ఒకనొక రోజు మిద్దె మీద ఏం చేస్తున్నాడు అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. స్నానం చేసేటువంటి స్త్రీ ఒక ఆమె కనపడింది. ఎవరు కనపడ్డారు? స్నానం చేసేటువంటి ఒక స్త్రీ కనపడింది. రాజుగారు కదా, ఆయన ఏం చేశాడంటే తన దగ్గర పని మనిషిది, ఒక దూతను అంటే ఒక పనివాడిని, మాట్లాడకూడదు, సౌండ్ రాకుండా చూడండి, ఒక పనివాడు తీసుకెళ్ళి ఆమె ఎవరో ఎంక్వైరీ చేయమని చెప్పాడు. ఎంక్వైరీ చేయమని చెప్పాడా లేదా? ఎంక్వైరీ చేసి అలాగే ఉన్నాడా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇష్టం తెచ్చే కష్టం అంశం పేరు మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దావీదు అనేటువంటి ఆయన ఆ స్త్రీ మీద ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదుకి భార్యలు ఉన్నారా లేదా? చెప్పాలి. ఉన్నారా లేదా? భార్య కాదు, భార్యలు ఉన్నారు. ఆ కాలంలో ఎక్కువ పెళ్లి చేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? భార్యలే ఉన్నారు. కానీ ఎదుటి వారి యొక్క భార్యని ఏం చేశాడు? ఇప్పుడు ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు ఏమొచ్చిందంటాం? ఆయన కష్టం వచ్చిందా? దావీదు గారికి కష్టం వచ్చిందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టపడి ఆమె దగ్గరకు పోయి ఆమె దగ్గర పోవడం కదా, ఆమె తీసుకొచ్చి తెప్పించుకొని ఏం చేశాడంటే పాపం చేశాడు. అయిపోయింది. ఈ లోపల దేవుని యొక్క సేవకుడు వచ్చాడు, ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. కథ తెలుసుగా మీకు? అయినా చెప్తా. కథ చెప్పాడు. ఆ ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యా
ఒక ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. దారిని పోతా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక్కగానో ఒక గొర్రె ఉంది. ఈ ఇన్ని గొర్రెలు ఉన్నాయని ఏం చేశాడంటే ఆ గొర్రెలు తీసుకెళ్ళాడు. చూద్దాం సార్, చదవండి. నేను చెప్పడం కాదు కానీ చదువుకుంది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతా. కొంచెం ఎక్కువ చదవాలి కాబట్టి మీరు చదవద్దు, నేను చదువుతా, మీరు వినండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినొచ్చు, వాని గిన్నెలోనికి బాగొచ్చు, వాని కౌగిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థుని ఆయుత్తము చేయుటకు ఆ గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టునలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేసింది. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వలను నాతానుతో అనను. ఇది కథ. దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించి చెప్పాడు. ఒక ఊరిలో 2 మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతుడికి ఏమో చాలా గొర్రెలు ఉన్నాయి, పేదవాడికి ఒక్కగానొక గొర్రె. ఇప్పుడు ధనవంతుడి ఇంట్లో ఒక ఆయన వచ్చాడు, ఒక మార్గస్థుడు వచ్చాడు. ఆయనకు ఆతిథ్యం చేయడానికి తన గొర్రెలను అక్కడే ఉంచుకొని దరిద్రుడి గొర్రెలను తీసుకున్నాడు. అంటే వెంటనే దావీదు గారు ఈ మనుషుడు అర్జెంటుగా ఏం చేయాలి, మరణానికి పాత్రుడు అన్నాడు. చివరికి ఆ ప్రవక్త ఏమన్నాడు అంటే ఆయన ఎవరు కాదు, నువ్వే అన్నాడు. ఆ మనుషుడు నీవే అని ఎప్పుడైతే అన్నాడో ఆయనకు అర్థమైపోయింది. అవునా కాదు? కాబట్టి ప్రేమటువంటి దేని బిడ్డలారా, ఆయనకి భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే వేరొక భార్య మీద ఏం చేశాడంటే ఇష్టం కలిగి ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు, కష్టం తెచ్చుకున్నాడు. కన్నీళ్ళు ఇడిచాడు, ప్రార్థన చేశాడు, గోజాడాడు, ఎంతో ప్రార్థన చేశాడు, చాలా ప్రార్థన చేశాడు. తప్పు చేశానని మొరపెట్టుకున్నాడు. దేవుడు క్షమించాడు. కానీ కష్టం మాత్రం ఉంది. కష్టం మాత్రం ఉందా లేదా? దేవుడు క్షమించాడు కాదంట్లా. అందుకనే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనము ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే వేరొక భార్యను తీసుకొచ్చుకొని రహస్యంగా పాపం చేశాడు. ఎలా చేశాడు? రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేశాడు. కానీ ఆ కాలము తర్వాత ఈయన భార్యలు ఏం చేయబడ్డారు అంటే పబ్లిక్ గా అందరికీ తెలిసేటట్టు పాపం చేశారు. అది కష్టం. చూద్దాం వచనాన్ని. 16వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఇప్పుడు చదవండి మీరు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. అహీతోపేలు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడింది. ఎంత కష్టమో చూడండి. మీకు అర్థమైందో లేదు. ఇష్టం తెచ్చే కష్టం. ఇది మామూలు కష్టం కాదు. అర్థమవుతుంది. ఇది మామూలు కష్టం కాదు, చాలా పెద్ద కష్టం. అది ఇష్టం కొంచెమే. మేడ మీద నుండి చూశాడంటే ఇక ఇష్టపడ్డాడు. రాజులు కదా అనుకున్నాడు, నాకెవరు ఎదురులేరు కదా అనుకున్నాడు, నా ఇష్టం అనుకున్నాడు.
వేరొక భార్యను తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన భార్యలు ఏం చేయబడ్డారు? వేరే వాళ్ళకే అప్పగించబడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనుషుడు ఏమి విత్తును ఆ పంటే ఖచ్చితంగా కోస్తాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడే వస్తుంది. నా ఇష్టం అనుకో మాకు ఎప్పుడు కూడా, అది దేవుని ఇష్టమా కాదా అని ఆలోచన చేయ. ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యం చేసేటప్పుడు చెడ్డదైతే ఇది దేవునికి ఇష్టం కాదని పక్కన పెట్టి, మంచిదైతే దేవునికి ఇష్టమైందని చెయ్యి. దేవుడు తప్పనిసరిగా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దావీదు గారికి ఆయన ఇష్టం తెచ్చిన కష్టం. ఇక అబ్షాలోముకి ఆయనకి యుద్ధమే. అప్పటి నుండి, ఎప్పటి నుండి అంటే ఇప్పుడు నుండి ఈ సంఘటన జరిగిన దాని నుంచి ఏం జరుగుతుంది? ఇలా జరుగుతుందని దేవుడు అప్పుడే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? నాతాను ప్రవక్తను పంపించాడు కదా, ఆ మనుషుడు నీవే అన్నాడు కదా, అప్పుడు చెప్పాడు మాట. చూడండి మళ్ళీ ఒకసారి వెనక్కి కదా, 12వ అధ్యాయం 11వ వచనం. 10 నుంచి చదువుకున్నాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. ఇంకొద్దులే. కాబట్టి ప్రియమైన అప్పుడే చెప్పాడు దేవుడు, ప్రవక్త ద్వారా అప్పుడే చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారముగా చెడ్డ క్రియలు చేస్తే ప్రతిఫలాలు ఎలాగుంటాయో తెలియదు నీకు. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పనిసరిగా ప్రతిఫలం అనేది నువ్వు పొందుకుంటావు. అందుకని ఏం చేయాలంటే మనిషి మారాలి. మనిషి ఏం చేయాలి? మారాలి, మారు మనసు పొందుకోవాలి, చెడ్డ క్రియలను తీసివేసుకోవాలి, మంచి క్రియలను చేయాలి. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు చేసేటువంటి చెడ్డ క్రియల ద్వారా, చెడ్డ క్రియలను ఇష్టంతో చేస్తూ ఏం చేస్తున్నారంటే కష్టాలు పాలవుతూ ఉన్నారు. కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఈ లోకంలో కష్టం వచ్చిన తర్వాత ఏముంది? పరలోకంలో ఏముంది? లాభం ఉంది. ఏముంది? లాభం. మన నిరీక్షణ అదే కదా. మనం ఇక్కడ కష్టపడుతున్నామంటే, ఇక్కడ ప్రయాసపడుతున్నామంటే దేవుని కొరకు, దేవుని క్రియల కొరకు, సువార్త కొరకు, ప్రార్థన కొరకు, ప్రతి మందిరాన్ని కట్టడం కోసం మనం ప్రయాసపడుతున్నామంటే మన ప్రయాస దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు కాదా? పరలోక రాజ్యం కొరకా కాదా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని నీ ఇష్ట ప్రకారం కాకుండా ఎవరి ఇష్ట ప్రకారం చేయాలి? దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు ఒక మాట, చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అలాగే 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన పలికేటువంటి మాట ఏంటంటే, నా ఇష్టము కాదు, నన్ను పంపిన వాని ఇష్టాన్ని నేను నెరవేర్చడం కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను, అదే నెరవేరుస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారే అన్నారు శరీరధారిగా ఉన్న దినాల్లో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప మహానుభావుడే అంత దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి, మనం ఎలాగున్నామంటే ఇదంతా కూడా ఎవరు చేసినటువంటి త్యాగం? యేసుకు ప్రభు వారు చేసినటువంటి త్యాగం. ఆయన చేసినటువంటి త్యాగంలో మనం ఎంత చేయగలుగుతున్నాం?
ఎంత చేయగలుగుతున్నామంటే చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ కాదు. ఆయన ప్రాణం పెట్టాడు, లోకం కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నువ్వు నీ ఇంటి వారి కోసం ప్రాణం పెడతావా? నీవు నీ ఇంటి వారి కొరకు ప్రాణం పెడతావా? పెట్టేవాళ్ళు ఉంటారు, లేదు ఉండరంటలా, నేను అర్థమవుతుందా? పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, కాదనట్లేదు. కానీ ఎవరైనా సరే ప్రాణం కాడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ప్రాణం మీద తీపితోనే బ్రతుకుతారు తప్ప ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మనం ఎలాగున్నాం. ఆయన మరణించాడు కాబట్టి మనం ఎలాగున్నాం. ఎందుకు అంటే నిన్ను నన్ను ఎక్కడ చేర్చడానికి? పరలోకం చేర్చడానికి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన ఇష్ట ప్రకారంగా కాకుండా దేవుని ఇష్టసారంగా మనం బ్రతుకుదాం. దేవుని కోరికలు మనం నెరవేరుద్దాం. తప్పనిసరిగా నీవు దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అదే చెప్పాడుగా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుణ్ణి పైన చెప్పాడు, ఏమి తిందుము, ఏమి తాగుదాము, అది లేదు ఇది లేదు అని చింతించవద్దు. ముందు ఆయన రాజ్యాన్ని నీతిని ఎదకండి, మీకు ఏం కావాలో అడగండి. నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఎడలా మీకు ఏది ఇస్తానో అది అడగను అన్నాడు. కాబట్టి మనకేది ఇష్టమో మనం ఆయన అడగాలంటే మనం ఎవరి ఇష్టం నెరవేర్చాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అప్పుడు మనకు దేవుడు తప్పనిసరిగా అనేకమైనటువంటి దీవెనలను ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇటు మాటలు మీ అందరి హృదయంలో తలింపు చేయాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం అండి. మహేష్ గారు ఇష్టము తెచ్చే కష్టం, ఇష్టము తెచ్చే కష్టం. దాని గురించి యోనా గురించి దావీదు గురించి అన్ని విషయాలు సహోదరులు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇష్టంతో చేస్తాం కొన్ని పనులు, కానీ ఏమొస్తాయి? కష్టాలే వస్తాయి. కానీ దేవుని విశ్వాసమైన బిడ్డలు మనమందరము కష్టపడుతూ ఇష్టముగా చేస్తే తప్పనిసరిగా మనకి అన్ని ప్రతిఫలాలు మనకు వస్తాయి. ఇష్టపడుతూ కష్టం పడాలి. కొంతమంది ఇష్టపడతారు కానీ కష్టపడకుండా ఉంటారు. కానీ ఇష్టపడుతూ కష్టపడితేనే మనకి చాలా స్పష్టంగా మనం అనుకున్న ఆలోచనలు నెరవేర్చబడతాయి. కాబట్టి కష్టపడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. చివరిగా ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధనవంతుల లాజరు గురించి ఉపమానం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ధనవంతుడు ఈ లోకములో ఎంతో ఇష్టముగా జీవించాలనుకున్నాడు, కానీ లాజరు ఈ లోకంలో కష్టముతో జీవించాలనుకున్నాడు. ఈ లోకములో ఏది కూడా ఆయన ఆశించలేదు. ఈ లోకంలో ఏది కూడా ఆశించలేదు కాబట్టి తన శరీరము పాడైపోతున్నా సరే, ఎంత ఇబ్బంది పడుతున్నా సరే, ఎంతమంది ఆయన్ని ఇష్టపడకుండా దూషిస్తున్నా సరే, లాజరు మాత్రానికి కష్టముతో ఇష్టముగా దేవుని ఆరాధించాడు. కష్టముతో ఇష్టముగా దేవుని ఆరాధించాడు తప్ప ఎంత కష్టం వచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు. కాబట్టే ఆయన పరలోకములో స్థానం సంపాదించుకున్నాడు. అబ్రహాము కుడి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కాబట్టి మనము కూడా విశ్వాసులైన అటువంటి లాజరు యొక్క ఆలోచన విధానం మనం ఉండాలి. అటువంటి మంచి కష్టం వచ్చిన సరే ఇష్టముతో దేవుని ఆరాధించే ఆలోచన మనకుంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా సరే తప్పనిసరిగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని మీరు విశ్వాసాన్ని చాలా సంపూర్ణంగా ముందుకు కొనసాగుతారని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందుకోసమే ప్రకటన గ్రంథంలో యోహాను గారు 14
చెవిగలవాడు ఆత్మతో సంగములు చెప్పుకున్న మాట వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి మనకందరికీ వింటే చెవులు ఉన్నాయి. మనము తనైన దేవుడు చెప్తున్న మాటలు పరిశుద్ధాత్మ సాహసములు మనం ఉంటున్నాం కాబట్టి సంఘములోనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబడుతుంది కాబట్టి మనం తప్పనిసరిగా వింటున్నాము కాబట్టి దానిని మనం చాలా జాగ్రత్తగా కష్టముతో ఇష్టముగా దాన్ని మన ఉదయంలో స్థిరపరచుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. కాబట్టి చెవిగలవాడు ఆత్మ సంఘము చెప్పిన మాట వినుగాక అనే విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభువుని మనం చేస్తూ ఉన్నాను. చివరిగా మనం ఎంతో ఆశిస్తాం, కానీ మనకి ఏమీ దొరకదు. ఎందుకంటే ఎవరు తోకున్న గోతులో వాళ్ళే పడతారు. ఇది స్పష్టం. ఎవరు తోకున్న గోతులో వాళ్ళే పడతారు. వారి చెడ్డ ఆలోచనలు ఉంటే ఆ చెడ్డ ఆలోచనతో వాళ్ళు నశిస్తారు. మంచి ఆలోచన ఉంటే వారు దీవించబడతారు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభువుని మనం చేస్తూ మీరందరూ కష్టముతో ఇష్టముగా దేవుని ఆరాధించాలని, దేవుని మందిరానికి వస్తూ కుమారికి శరీర రక్తం తీసుకుంటూ ఆ పరలోక దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రభువుని మనం చేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ ఆరాధన క్రమంగా కుమారుని యొక్క శరీరం కోసం రక్తం కోసం మన మధ్యలో సహోదరుడు రత్నకుమార్ వచ్చి ఈ కార్యక్రమం నడపవలసిందిగా ప్రభువుని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుల దగ్గర రావాల్సిందిగా ప్రభువులను మనం చేస్తున్నాం. ముందుగా రొట్టె కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికర సంపన్నుడ సకలాశీర్వాదానికి మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నా. ఇదిగో దేవా, నీ కుమారుడు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీరు